నేను బాజాప్తా కాంగ్రెసే బరిలోకి సిద్ధమంటున్న దానం. మరి దానం నాగేంద్ర గారు ఈ రోజున మైకుల ముందు బయట మాత్రం నేను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే, నేను కాంగ్రెస్ వాదినే, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్తున్నారు. మరి ఇదే విషయం లోపలికి వెళ్ళి స్పీకర్ గారికి చెప్పొచ్చు కదా, చెప్పరు. ఫిరాయింపుల చట్టం ప్రకారం మరి ఏదైతే స్పీకర్ గారు రమ్మని కోరారు, 10 మంది ఫిరాయింపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చారని, ఇందులో 8 మంది సంబంధించి స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. కానీ దానం నాగేంద్ర గారు, కడియం శ్రీహరి గారు మాత్రం మాకు సమయం కావాలని కోరడం జరిగింది. కానీ 8 మందిలో మాత్రం అబ్బెబ్బే మీరు ఎలాంటి తప్పు చేయలేదు, మీరు బీఆర్ఎస్లోనే ఉన్నారు, కాంగ్రెస్లోకి వెళ్ళలేదని కూడా స్పీకర్ గారు ఇచ్చేశారు, రిజల్ట్ ఇచ్చేశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మిగిలింది వీళ్ళిద్దరు. ఇప్పుడు దానం నాగేంద్ర గారు ఏమంటున్నారంటే, లేదు నేను అసలు బీఆర్ఎస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా కానీ నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే, నాకు బీఆర్ఎస్కి నాకు ఎటువంటి సంబంధం లేదని కూడా ఈ రోజున బయట ప్రకటనలు ఇవ్వడం జరుగుతుంది. మరి బీఆర్ఎస్ పై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకుని ఉన్నప్పుడు ఏదైతే స్పీకర్ గారు పిలిచినప్పుడు వెళ్ళి సమాధానం చెప్పొచ్చు కదా, ఎందుకని చెప్పలేదు అంటే అనర్హత వేటు పడే అవకాశం ఉన్నప్పుడు మీరు వెళ్ళి క్లియర్గా స్పీకర్ గారికి చెప్పొచ్చు కదా. కానీ స్పీకర్ దగ్గరికి వెళ్ళడానికి మాత్రం సమయం కావాలని కోరుతారు, బయట మాత్రం సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. మరి ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇందులో దానం నాగేంద్ర గారు చాలా 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 జోకీగా మాట్లాడినట్టు కనిపిస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు అని చాలా జోకీగా అనమాట. అంటే దానం నాగేంద్ర గారు చాలా విట్టిగా మాట్లాడుతున్నారు. అంటే ప్రజలందరూ అర్థం చేసుకుంటారు దానం నాగేంద్ర గారు మీరు మాట్లాడిన వ్యాఖ్యలు. అంటే మిగతా వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్ళారో ఈయన తెలియదంట, ఈయన మాత్రం ఎప్పటికీ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, కాంగ్రెస్ వాదినే అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఫిరాయింపు చట్టం ఆ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ రాజీవ్ గాంధీ హయాంలో అధికారంలో ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీకి అనుకూలంగానే ఆ రోజున చట్టం చేయడం జరిగిందనేది అందరికి తెలిసిన విషయమే. సో ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే, ఎవరైనా పార్టీలు మారినా కూడా అనర్హత వేటు పడే అవకాశం లేదు అనేది ఆ చట్టంలోనే ఉంది. సో ఎందుకని స్పీకర్ గారు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? సో దీనికి సంబంధించిన బయట ఉంది, సో బయట చూద్దాం. ఏ పార్టీలో అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తుంది? వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు కిర్కాస్ మాటలు ఎందుకు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా, కాంగ్రెస్. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మరి స్పీకర్ కు సమయం కోరారు, సమయం ఇచ్చినప్పుడు వెళ్ళి ఇప్పుడు బయట ఏదైతే మాట్లాడారో లోపలికి వెళ్ళి అదే నిబద్ధత పాటిస్తారా దానం నాగేందర్? గుడ్ ఈవినింగ్ రాజు గారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరొకసారి టాపిక్ గా మారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ఫిరాయింపులకు సంబంధించిన అంశంలో కూడా ఇప్పుడు ఏదైతే చర్చానింశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్లో చేరారు. వారిపై అనర్హత వేటు వేయాలంటూ కూడా బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు స్పీకర్ ఫిర్యాదు చేయడం, అదేవిధంగా హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో కూడా స్పీకర్ ఆ విచారణ చేపట్టారు. ఇప్పటికీ 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో కూడా స్పీకర్ ఏదైతే ఫిరాయింపుల చట్టానికి సంబంధించిన ఆ కేసు అంటే కొట్టేయడం, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఇప్పటికీ బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు అంటూ కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి వాళ్ళ మీద అంటే ఫిరాయించారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు కూడా మీరు చూపలేకపోయారు అంటూ కూడా స్పీకర్ స్పష్టం చేసిన నేపథ్యం. మరోవైపు మరో 5 సంబంధించిన ఎమ్మెల్యేల అంశంలో కూడా త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ప్రధానంగా చర్చించాల్సిన అంశం ఏంటంటే ఇద్దరు కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుందని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే వారు దానం నాగేందర్ విషయానికి వస్తే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో బీఆర్ఎస్లో గెలవడం, కాంగ్రెస్లో చేరిన తర్వాత కూడా ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేయడం, ఓడిపోవడం జరిగింది. ఈ క్రమంలో కూడా ఇటు కడియం శ్రీహరి విషయానికి వస్తే కూడా ఆయన బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం, తన కూతురు కావ్యకు సంబంధించి వరంగల్ ఎంపీ టికెట్ ఇప్పించుకోవడంతో పాటు ప్రచారం చేయడం, అదేవిధంగా మద్దతు ప్రకటించడం జరిగింది. సో ఈ ఇద్దరి నేపథ్యంలో ఖచ్చితంగా ఇద్దరిపై వేడి పడుతుందంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నారు. అయితే 10 మందిపై వేడి పడుతుందన్నప్పటికీ కూడా 5 సంబంధించి ఇప్పటికే స్పీకర్ కొటేషన్ నేపథ్యంలో కూడా దానం నాగేందర్కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా వేడి పడుతుంది, ఆయనపై ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది, ఎందుకంటే అన్ని ఆధారాలు సమర్పించామంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానం నాగేందర్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. గతంలో కూడా
దానం నాగేందర్ కొంచెం ఆ మీడియాతో మాట్లాడడానికి కావచ్చు, అదేవిధంగా ఆయన యాక్టివ్గా కనిపించలేదు. ఆయన ముఖం ఏదైతే డల్ కనిపించిన నేపథ్యంలో కూడా ఈరోజు ఆయన యాక్టివ్గా కనిపించడంతో పాటు నవ్వుతూ కూడా ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. మీరు ఏ పార్టీలో ఉన్నారని అడిగితే నేను కుండబద్దలు కొట్టినట్టు చెప్పారని కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, దానికి ఏమైనా డౌటా అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. దీంతోపాటు జిహెచ్ఎంసీ పరిధిని విస్తరించడంతో కూడా హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. సో ఈ క్రమంలో కూడా ఈ కాంగ్రెస్ పథకాలను నేను బేయాత్తు ప్రచారం చేస్తానంటూ కూడా చెప్పారు. దీంతోపాటు వచ్చే ఎన్నికల్లో అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏదైతే అన్ని స్థానాలు కాంగ్రెస్ ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది అంటూ కూడా ఆయన స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ మరి ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి. అన్ని డివిజన్లలో కూడా మేము గెలవబోతున్నాం అన్నారు. అది దీంతోపాటు ఏదైతే ప్రభుత్వ పథకాలను కూడా నేను జిహెచ్ఎంసీ మొత్తం తిరిగి ఆ పరిధిలో అన్ని డివిజన్లు తిరిగి ప్రచారం చేస్తాను. ఈ క్రమంలో కూడా అయితే దానం నాగేందర్ మరొక వైపు చర్చించాల్సిన అంశం ఏంటంటే దానం నాగేందర్ దేనికి అంటే ఏదో ఒకటి తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా స్పీకర్ తీసుకోకముందే రాజీనామా చేసి మళ్ళీ ఏదైతే ఉప ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి గెలవాలని చూస్తున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది కాంగ్రెస్లో. సో మొత్తంగా ఇప్పటికీ హైకమాండ్ను కూడా ఆయన సంప్రదించడం జరిగిందంటూ కూడా గాంధీభవన్ వర్గాలుగా టాక్ జరుగుతుంది. అయితే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తా, నాకు ఖైరతాబాద్ నుంచి మళ్ళీ టికెట్ ఇవ్వండి, గెలిచాక నాకు మంత్రి పదవి ఇవ్వండి అంటూ కూడా హైకమాండ్ దగ్గర ఆయన ఏదైతే చర్చ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ హైకమాండ్ ఏమైనా ఆయనకు ఆ విధంగా ఏమైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అనేది చూడాలి. ఎందుకంటే దానం నాగేందర్ ఆ విధంగా మాట్లాడిన మాటలు అనేది ఇప్పుడు ఏదైతే చర్చకు దారితీస్తుందని చెప్పొచ్చు, ఏ విధంగా ఉండబోతుందనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. దీంతోపాటు ఖచ్చితంగా అయితే ఆయనపై వేటు పడుతుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇటు కాంగ్రెస్ వర్గాల్లో గాంధీభవన్ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది, ఆయన కూడా రాజీనామా చేయబోతున్నారని. ఇటు బీఆర్ఎస్ అయితే ఖచ్చితంగా ఆయనపై వేటు పడుతుంది. కడియం శ్రీ గారు అయితే ఇప్పటికీ ఏదైతే స్పీకర్ నోటీసులకైతే లేటుగా స్పందించారు. నేను కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నట్టు ఎక్కడ చెప్పలేదు, అదేవిధంగా బీఆర్ఎస్కి రాజీనామా చేసినట్టు చెప్పలేదంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి. కానీ దానం నాగేందర్ మాత్రం దానం నాగేందర్ స్పీకర్ 2 సార్లు ఆయనకి నోటీసులు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఆయన ఆ నోటీసులకు స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఖచ్చితంగా ఆయనపై ఏదో ఒక నిర్ణయం ఉండబోతుంది. దానం నాగేందర్ పై నిర్ణయం తీసుకుంటారనేది ఒక ప్రచారం అయితే జరుగుతున్న నేపథ్యంలో కూడా దానం నాగేందర్ వ్యాఖ్యలు అనేది ఇప్పుడు చర్చాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. రాజు ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే